వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పైన ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, మరొకవైపు ఎల్లో మీడియా ఆమె పార్టీ మారుతారంటూ విపరీత ప్రచారానికి దారితీస్తుంది. దీనిపైన స్పందించేందుకు మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల శాసనసభ్యురాలు జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎల్లో మీడియాలో మీ పైన ఈరోజు ఉదయం నుండి కూడా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని విభేదించారు, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అవమానించారని, జగన్మోహన్ రెడ్డికి మీరు దూరంగా వెళ్ళబోతున్నారు, పార్టీ మారిపోతున్నారంటూ కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటి మేడం? నేను ఇచ్చింది ఫేస్బుక్ లైవ్. సో ఫేస్బుక్ లైవ్ అంటే ఇప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా అది పర్మనెంట్గా ఉండిపోయేది. దానికి ఇష్టమైన క్యాప్షన్స్ వేసి నేను మాట్లాడిన దాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకున్నట్టు ప్రొజెక్ట్ చేశారు చాలా రాంగ్గా. నేను వాటర్ ఇష్యూ కోసం మాట్లాడ్డాను. వాటర్ ఇష్యూ మీద కూడా 1600 క్యూసెక్స్ మనకి మన బోర్డర్కి వచ్చినాయి, కానీ మాకు ఎంపీఆర్కి వచ్చేసరికి అది 150 క్యూసెక్స్ అయినాయి. సో మేము చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోగా చాలాసార్లు వాళ్ళు ఈ ముందెవరు పట్టించుకోలేదు, మీరే ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు మాట్లాడారు. అది నాకు బాధ అనిపించింది. ముఖ్యంగా సీఎం ఆఫీస్కి వస్తే తప్ప, అంటే సీఎం ఆఫీస్లో ఉండేది ఎవరు? జగనన్నే కదా. అక్కడికి వస్తే తప్ప పంచాయతీ తెగట్లేదు అని క్లియర్గా చెప్పాను. సీఎం ఆఫీస్కు జగనన్న ప్రతి దానిలో, అంటే వాటర్ ఇష్యూ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో అక్కడ కలెక్టర్ గారు లేదంటే అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చాల్సింది. జగనన్న వరకు రావాల్సిన అవసరం వస్తూ ఉంది. ఇంక ఇలాంటి ఫైట్ ఎన్నిసార్లు చేయాలి? ప్రతిసారి జగనన్న దగ్గరకు వచ్చి ఇంకా మాకు చనువు ఉంది కదా అని ప్రతి చిన్న విషయంలో జగనన్నని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నని ఇన్వాల్వ్ చేసి అడగాల్సి వస్తూ ఉందనని నేను దానిలో మెన్షన్ చేసింది. దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేశారు. అసలు మేము జగనన్న కోసమే ఈరోజు పాలిటిక్స్లో ఉన్నాము. ఇన్ కేసు మేము పాలిటిక్స్ వదిలేయాలంటే ఇంకా మేము కాలేజ్లో ఉంటాం, కానీ దాని తప్ప మేము వేరే పార్టీస్కి వెళ్ళాలనే ఆలోచన అయితే మాకేం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ 4.5 ఏళ్ళు ఎటువంటి వర్క్స్ చేయించారు, యాక్టివిటీస్, ఫండ్స్ వచ్చాయి మీకు? అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని మీరు ఆరోపించినట్టు కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి గురించి క్లియర్గా నేను లైవ్లో మాట్లాడ్డాను. జగనన్న వచ్చిన తర్వాతే మాకు అభివృద్ధి అనేది చూసాము. రోడ్లు వేసుకోగలిగాము, బ్రిడ్జిలు కట్టుకోగలిగాము. ఇంకా కూడా సింగనమల నియోజకవర్గంలో ఉన్న 40 చెరువులు, అలాగే సింగనమల చెరువు లోకలైజేషన్, అదంతా కూడా జగనన్న 48 ఇయర్స్ కలను కూడా నెరవేరుస్తూ చేశారని ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. జగనన్న స్ఫూర్తిగా నేను తీసుకొని ఎవరేం మాట్లాడినా కానీ నేను నా పని నేను చేసుకెళ్తున్నాను కూడా నేను లైవ్లో చెప్పడం జరిగింది. అయితే పబ్లిక్ కూడా వాళ్ళు పెట్టిన టైటిల్స్ చూస్తున్నారు, కానీ నేను మాట్లాడిన లైవ్ చూసి కంటిన్యూస్గా చూస్తే అసలు ఏం మాట్లాడ్డానో ఆ ఫ్లో అంతా వాళ్ళకి అర్థమవుతుంది. మీరు మీకు వచ్చే ఎన్నికల్లో సీట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇలా మాట్లాడారని, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడిపోబోతున్నారని, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అవమానించారని చెప్పేసి మీరు ఆరోపించినట్టు అలాగే ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎల్లో ఛానల్స్ అన్నింటిలో, టీడీపీ సోషల్ మీడియాలో. జగనన్న మమ్మల్ని ఎప్పుడు అవమానించలేదు, ఎప్పుడు మాకు గౌరవం ఇచ్చారు, ఎప్పుడు బాగా చూస్తున్నారు. అదే కదా మా కంపారిజన్ అంతా అంతే. ఇక్కడ జగనన్న చాలా బాగా చూస్తున్నారు, అక్కడ లోకల్గా అధికారులు సరిగ్గా స్పందించట్లేదు, వాళ్ళు వేరే ఒత్తిళ్ళకు లోన్ అవుతున్నారు, సరిగ్గా స్పందించట్లేదని మా బాధ అంతా. జగనన్న ఎప్పుడు మాకు గౌరవం ఇచ్చారు, ఎప్పుడు కూడా నన్నే కాదు సాంబశివరెడ్డిని కానీ ఎప్పుడు పక్కన పెట్టుకొని సొంతం చెల్లెల్లాగా చూసుకున్నారు. ఇప్పుడు ఈరోజు ప్రచారం చేస్తుండొచ్చు, బట్ మీరు క్లియర్గా నా లైవ్ అంతా చూడండి. అసలు పాలిటిక్స్లో ఒకవేళ జగనన్న టికెట్ ఇవ్వకపోవడానికి బియాండ్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ బట్ నేను జగనన్న చెప్పిన ప్రతి పని చేశాను కాబట్టి జగనన్న డెఫినెట్గా నన్ను కన్సిడర్ చేస్తారనే చెప్పాను. అంత తప్ప నేను జగనన్న మాకు టికెట్ ఇవ్వట్లేదని మమ్మల్ని పిలిచి అసలు నన్ను ఇంతవరకు పిలిచి చెప్పిందే లేదు. అలాంటప్పుడు నేను ఇంకా దాన్ని ఎలా తీసుకోవాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అండ్ లైవ్లో ఆ టాపిక్ కూడా నేను మాట్లాడలేదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేస్తారు, జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోతారని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఏం చెప్తారు? దాని మీద క్లారిటీ ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము అసలు వదలము, అండ్ వదిలే ఆలోచన కూడా లేదు. మేము ఒక నిజంగానే మాకు టికెట్ ఇవ్వకపోతే మేము మా కాలేజ్ చూసుకుంటా మేము ప్రశాంతంగా ఉంటాం తప్ప మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగనన్నను వ్యతిరేకించి పార్టీని వ్యతిరేకించి అలాంటి కార్యక్రమాలు కానీ కార్యకలాపాలు కానీ ఏం చేసే ఆలోచన కానీ ఎప్పుడూ లేదు నాకు కానీ, సాంబశివరెడ్డి కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కూడా. ఖచ్చితంగా ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేటువంటి అవకాశమే లేదు, జగన్మోహన్ రెడ్డిని విభేదించేటువంటి అవకాశమే లేదు. రాజకీయాల్లోకి వచ్చిందే జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చాం. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో గతంలో
40 ఏళ్ళలో ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. డ్రింకింగ్ వాటర్ ఇష్యూకి కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నా సరే కింది స్థాయి అధికారుల గురించి మాత్రమే నేను మాట్లాడి నా ఫేస్బుక్ లైవ్ని తెలుగుదేశం పార్టీ కానీ ఎల్లో మీడియా కానీ వక్రీకరిస్తోంది. దాన్ని ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. టికెట్ విషయం ఇప్పటివరకు కూడా నా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశమే లేదు. నన్ను ఆ విషయం మీద ఇప్పటివరకు నాతో మాట్లాడలేదన్న అంశాన్ని పద్మావతి గారు స్పష్టం చేస్తున్నారు. వీడియోస్ బాలుతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.